మొత్తం మీద వాళ్ళు బైట్స్ కోసం పోయిర్రు. ఏదైతే రైతు రుణమాఫీ ఉన్నాయో రైతు రుణమాఫీకి సంబంధించి బైట్స్ కోసం పోయిర్రు. సరే గొప్పాలు కొట్టుకుంటారు కదా, గప్పాలు కొడతా ఉన్నారు కదా. మొత్తం మీద రుణమాఫీ అందరికి అయిందా కాలేదా అంతా వేరే తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుడేందుకు సీఎం సొంత నియోజకవర్గం సొంత ఊరు కొండారెడ్డిపల్లినే రైతు రుణమాఫీ అయిందా కాలేదని చెప్పేసి జర్నలిస్టులు పోయి అక్కడ వార్తలు కవర్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు దాడికి దిగిండ్రు. వెనక నుండి వచ్చి అటాక్ చేయడం, గుమిగూడడం, ఆడపిల్లలను కూడా చూడకుండా మహిళలను చూడకుండా గుమిగూడడం, చిప్పులు లాక్కోవడం, ఇసిరేయడం, ఇదంతా కథ నడిచింది. మొత్తం మీద ఫోన్లు కూడా లాక్కున్నారు. ఫోన్లు లాక్కొని వాళ్ళు ఏం చేసిరంటే బైక్ మీద పరారైనట ఫోన్లు లాక్కొని. ఇంత దౌర్జన్యమా? అది ప్రధానంగా చిప్పులు లాక్కున్న వ్యక్తి రేవంత్ రెడ్డి ప్రధాన అనుసరుడుగా తెలుస్తా ఉన్నది. మరి జబల మీద చేసి ఫోటోలు దిగే అంత ఉన్నది. ఆ ఫోటో కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉన్నది. అసలు పరిస్థితి ఏంది, ఏమైంది, ఏం జరుగుదాం ఒకసారి ఆ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో విజయారెడ్డి సరితల మీద దాడి జరిగింది. ఒక్కసారి కాల్ తీసుకుందాం, లైవ్ లో కాల్ తీసుకుంటే ఏం జరిగింది, అసలు వాస్తవం ఏంది, పరిస్థితి ఏంది అనేది ఒకసారి మనం కనుక్కుందాం. హలో అక్క, ఏంది పరిస్థితి ఏంది అక్కడ మొత్తం మీద, ఎట్లా ఏ విధంగా దాడి చేసిరు వాళ్ళు? రేఖ, యాక్చువల్ గా మాకు అసలు ఆ ఉద్దేశం లేకుండే అన్ని చోట్ల కవరేజ్ కి ఎట్లయితే వెళ్తామో అట్లనే వెళ్ళినాం. జనరల్ గా అంటే చాలా ఊర్లు పోయినాం కదా మనము. రుణమాఫీ కావచ్చు, పెన్షన్ల విషయం కావచ్చు, ఇయ్యాల కాదు కదా 2 ఏళ్లకెళ్ళి అసలు ఏం జరుగుతుంది అనేది పోతూనే ఉన్నాం, జనరల్ గా చేస్తూనే ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఈ రోజు కొండారెడ్డిపల్లి ఇష్యూ తెరపైకి వచ్చింది. అసలు అయ్యింది అందరికీ రాష్ట్రంలో, తెలంగాణ ఉన్న రాష్ట్రంలో అందరు రైతులకు రుణమాఫీ అయింది అన్నప్పుడు అసలు ఏ మాత్రం అయిందో కనుక్కుందామనే వెళ్ళాం. నిజంగా అక్కడ దాడి జరుగుతుంది లేకపోతే ఇంకేదో ఉంటది అనుకోలేదు. ఫస్ట్ నార్మల్ గా పోయినాము. ఆడ సెంటర్ లో ఉన్నది, అడిగితే రాలేదండి, 30% కూడా కాలేదు అని చెప్పారు. సరే మీరు మళ్ళీ ఒకసారి మీ ఆధార్ కార్డులు అవన్నీ కూడా చెక్ చేసుకోండి అని కూడా చెప్పినాం. దాంతో కొంచెం ముందుకు పోతే ట్రాక్టర్ల మహిళలు వెళ్తున్నారు. ఆ మహిళలను అడిగితే కూడా 6 మహిళలు ఉంటే మాకు కాలేదు అన్నారు. ఒకరికేమో అసలు భూమి లేదని చెప్పారు, మిగతా వాళ్ళు మాకు కాలేదని చెప్పారు. దాని నుంచి వెనక్కి వచ్చినాం. సైలెంట్ గా వెనక్కి వచ్చి ఏం చేసినాం అంటే గ్రామ పంచాయతీ దగ్గర అక్కడ ఆగితే ఒక అతను స్కూటర్ మీద పేపర్లు పెట్టుకుని ఉంటే ఏందని అడిగితే మాకు ఇట్లా రాలేదమ్మా అని తన పేపర్లు చూపించాడు. ఎంత ఉంది ఏది ఉంది అనేది బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు. ఏందనంటే మరి రాలేదు, మాకు తెలియదు ఎందుకు రాలేదు అనేసి అంటున్నారంటే మరి మీరు కూడా ఒకసారి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఏంటో కనుక్కోండి అని చెప్పినాం. నేను చెప్పి బైక్ క్లోజ్ చేస్తుండగానే సరిత ఆల్రెడీ తిని అడిగింది. వెనకాల ఆ బైక్ లో తిరుగుతారు మా చుట్టూ ఒక 3 బైకులు. అవి మా కెమెరా విజువల్స్ లో ఉన్నాయి, అవి నెట్ లో రాలేదు, మీకు అవి తర్వాత నేను పంపిస్తాను. ఎందుకంటే మా చుట్టూ మీరు తిరుగుతున్నారు అని ఉంది. మీ చుట్టూ మేమేం తిరుగుతున్నాం, మా ఊరు కదంటే మేము ఏడిపోతే ఆడికే ఎందుకు వస్తుర్రు అన్నది అడిగింది. ఆ మాట అడిగిన తర్వాత అయినా మీరు మా ఊరికి ఎందుకు వచ్చిర్రు, ఇది వేసుకురు. అదేందండి తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది కదా, మా ఊరికి ఎందుకు? అవును మేము కొండారెడ్డిపల్లి యువకులము, మీరు మా ఊరు రావడానికి లేదనంటే నేనన్నా అదేంది అట్లా మాట్లాడతారు, మీరు రావద్దని ఎట్లా అంటారు అంటే మీరు రానోళ్ళవి అడుగుతున్నారు కానీ రుణమాఫీ వచ్చిన వాళ్ళని అడగొచ్చు కదా అన్నారు. అంటే నేనన్నా కదా మేము పోయి మైకులు పెట్టిన కాడల్లా రాలేదు అని చెప్తున్నారు. వచ్చిన వాళ్ళు ఎవరున్నారో తోలుకరా తీసుకుంటా అని చెప్పిన. తీసుకురాలి, వచ్చిన వాళ్ళు ఎవరెవరికి వచ్చిందో మీరు తీసుకురా, నేను తీసుకుంటాను, నాకు వన్ సైడే తీసుకోవాలని ఏం లేదు కదా అని నేను అన్నా. అంటే ఒక 50 మంది మీద నేను మాట్లాడే మాట మనకు మైకు నా చేతిలో ఉంది కాబట్టి వినిపిస్తుంది కానీ వాళ్ళకి నేను మాట్లాడేది వినపడలేదు. ఎందుకంటే ఒక్కసారిగా అంత మంది వాయిస్ రేజ్ చేసి మిమ్మల్ని కేటీఆర్ పంపించిరా, కేసీఆర్ పంపించిరా, మీరు బీఆర్ఎస్ వాళ్ళు, మీరు గత 10 ఏళ్ల నుంచి ఎందుకు రాలేదంటే నేను ఒక మాట అడిగే ప్రయత్నం చేసిన. గతంలో కూడా రుణమాఫీ కదా, ఊర్లో ఒకసారి మీరు ఊరు యువకులు అంటారు కదా, మీరు లిస్టు తీసుకురారని చెప్పిన. గతంది ఇప్పుడుది దాన్ని బట్టే మాట్లాడదాము, మీరు ఎందుకు పార్టీలతోటి ముద్రలేస్తారంటే ఇక మాట్లాడుతూ ఏం చేసిరనంటే కెమెరాలు లాక్కున్నారు. ఇవన్నీ ఆల్రెడీగా మైక్లు సరిత మీద ఇంకా గొడవ పెరిగింది. పెడితే నేను మాక్లైవ్ స్టార్ట్ చేసిన. ఇట్లా జర్నలిస్టుల మీద, ఇట్లా మహిళా జర్నలిస్ట్ దగ్గర వాళ్ళకి ఆ కెమెరా చిప్పు, ఆ రోడ్ మైక్స్ అవి లాక్కున్నారు. లాక్కుంటే ఏం చేసిందంటే ఆమె వేసుకొని జేబులు వేసుకుంటుంటే ఇప్పుడు మన కంపెనీ వేసట్టు మనం కాపాడుకునే ప్రయత్నం కూడా చేస్తాం కదా, అందుకని ఆమె వాడు జేబులు వేసుకున్నాడు. ఆయన కూడా పాపం సరిత తెగించేసి ఏం చేశాడంటే ఇవి మావి మాకు ఇవ్వండి అనంటే తర్వాత మీకు వచ్చిన విజువల్ లేదు కానీ అతను తీసి ఇసిరేసాడు దూరంగా. అవును, దూరం ఇసిరేసింది, కనబడ్డది ఒక చోట. ఇంకా మన దగ్గర ఉన్న దాంట్లో అది ఇసిరేస్తే పాపం వీళ్ళు పోయి కెమెరామెన్లు పోయి దాన్ని ఎత్తుకొచ్చుకున్నారు. దొరికిందో లేదో కూడా ఇంకా నాకు తెలియదు. దాంతో ఏమైతుంది మళ్ళా ఆమె ఫోన్ మళ్ళా ఏంది మీరు ఇట్లా చేస్తారు, ఎందుకు కెమెరాలు అవి మేము చూపించొద్దాం, మీరు కెమెరాలు ఎట్లా లాక్కుంటారు అనేసి ఆమె అడిగితే దానికి ఇంకా మీరు ఎట్లా వచ్చారు మీరు ఎందుకు వస్తారు, మిమ్మల్ని వాళ్ళు పంపించారు అనేసి పదే మాట్లాడుతున్నారు. అప్పుడు నేను మాక్లైవ్ చేసిన, ఇదేదో వీళ్ళు బాగా వీళ్ళని 2 వెహికల్స్ కార్లు ఉన్నాయి కదా, వీళ్ళని కూడా అద్దాలు బల కొడతాం అనేసి దాంట్లో దూరేసి కెమెరా బ్యాగ్ లాక్కున్నారు.
ఆ, సో ఆడికి పాపం వీళ్ళు ఏం చేశారు, కెమెరాలు కొంత సీట్ల కింద దాట్ల కింద పెట్టుకుని కాపాడుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళని కూడా బెదిరించారు. ఉమ్, కెమెరామెన్లనేమో వాళ్ళ కెమెరాలు ఎక్కడ పగిలిపోతాయి అనేసి వాళ్ళ సైడ్ లో వాళ్ళే ఉన్నారు. మేమిద్దరమే ఉన్నాం. అయితే ఆ ఊర్లో వెనక సైడ్ ఆడోళ్ళు వచ్చి పెద్దోళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, ఎందుకయ్యా రాలేదని చెప్తారు, దానికి మీరు ఎందుకు ఇది చేస్తారు అంటారు. కానీ అంత మందిలో వాళ్ళ వెనకాల ఉన్నారు, మధ్యలోకి రాలేకపోతున్నారు. ఉమ్, ఇంకెవరు ఉన్నాం, మధ్యలో మేమున్నాం. మేముంటే నేను ఇదేంది రేవంత్ అన్న, ఇది పద్ధతి ఆయన ఇంటి ముందే కదా, అవును. మేమేం అడిగినాము, ఇది బయట పెట్టనీకి వచ్చినాము, ఏం జరిగింది అనేసి, రుణమాఫీ వచ్చిందా రాలేదన్న దాని మీద చేస్తే గిట్లనే ఉంటదా, ఉమ్, గిట్లా దాడి చేపిస్తావా, మీతో కూడా మేము 5 ఏళ్ళు ఉన్నాం కదా, పని చేసినాం కదా, ఇట్లనే ఉంటేనా అనేసి నేను ఇవన్నీ ఉంది, ఆ వాయిస్ అంతా కూడా ఉంది. నేను ఉమ్, మాక్ లైవ్ చేసిన. ఆ, మాక్ లైవ్ చేసిన తర్వాత సరిత మీద అప్పటికి ఇంకా సరిత మళ్ళీ ఫోన్ గుంజుకుంటే సరిత ఏం చేసింది, నా ఫోన్ ఎట్లా లాక్కుంటారు, వాడే సేమ్ మళ్ళీ జేబులో వేసుకున్నాడు. ఆ, అయినా సరే పాపం అటు ఇటు ఫైట్ చేసేసి అతను వెనకబడి అటుబడి ఇటుబడి తన ఫోన్ తీసుకుంటుంటే ఏంది, తన ఫోన్ లాక్కోవడము, ఇక్కడ నుంచి ఇంకో అతను నేను మాక్ లైవ్ చేసిన కెమెరాని లాక్కున్నాడు. ఉమ్. లాక్కునేసరికి వీళ్ళ కెమెరా కోసం చూసుకుంటున్నారు, తన ఫోన్ కోసం చూసుకుంటుంది. ఇప్పుడు ఈలోగా లాక్కున్న ఫోన్లు కెమెరాలు ఇచ్చిండ్రా? ఇచ్చడం అంటే వీళ్ళు ఇదే ఎమ్మటి పడి మళ్ళీ వీళ్ళు వెళ్ళరు. ఎందుకు మీరు కెమెరాల మీద ఎందుకు చూపిస్తారు మీ ప్రతాప్ అని సరిత ఉండి తన ఫోన్ గట్టిగా లాక్కుంది. అవును, లాక్కునే ప్రయత్నం అయితే ఈ చేసిండ్రు. లాక్కునేటప్పుడు ఏం చేసినానంటే, నేను ఇంకా నాకేం అర్థం కాలేదు, అటు కెమెరా లేదు చూపించడానికి, విజువల్ ఏం లేకపోతే నేను నా ఫోన్ లో నుంచి స్టార్ట్ చేసిన. ఉమ్, నా ఫోన్ లో నుంచి స్టార్ట్ చేయగానే ఒక్కరు కూడా నన్ను తీయనిస్తారు, చెయ్యి అడ్డు పెడతారు, అది పెడతారు, అంతా బఫర్ వచ్చేస్తుంది. ఫోన్ లాక్కున్నాడు. ఉమ్, ఫోన్ లాక్కున్న తర్వాత ఇదేంది మీరు ఫోన్ లాక్కున్నాడు ఏంది అది ఇది అని అంటే, మీరు ఎట్లా తీస్తారు, మీరు మా ఊరికి వస్తారు ఎట్లా తీస్తారు, నా ఫోన్ ఇయ్యకుండా బండి వేసుకొని వెళ్ళిపోయినాడు. ఉమ్. ఇప్పుడు ఒక పిక్ వస్తుంది ముందు కదా మీకు, ఆ రేవంత్ రెడ్డి పక్కన ఫోటోలో ఉన్న అతనే, అవును, అవును. అతను నా ఫోన్ లాక్కుని అదే ఫోన్ ఇవ్వండి, మీరు ఫోన్ తోటి ఏంది మీరు ఇది చేస్తారు అది చేస్తారు అంటే, మేము ఫోన్ వాళ్ళకి కొడతాం అది వాళ్ళకి కొడతాం అంటే, సరే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటే, ఏం చేస్తారో చేసుకోపోండి అన్నాడు. ఇక మరి మేమేం చేయగలుగుతాం ఇంకప్పుడు, అంతే. నేను ఇంకా అతని మీద పడిగా రక్కలేను కాబట్టి బండి మీద వెళ్ళిపోయిండు. నేను ఏం చేస్తున్నాను, ఫోన్ ఏం చేస్తున్నా చూసుకోండి అనుకుంటే వెళ్ళిపోయిండు. ఉమ్, సరే అనేసి మేము పిఎస్ దగ్గరకు వచ్చినాం. నేను అన్నా కదా మరి పిఎస్ దగ్గరికి పోదాం రారండి, నేను అన్నా కదా మేము ఏం తీసినాము అంటారు కదా, ఉమ్, నేను పిఎస్ లో చూపిస్తాను, మీ దగ్గర ఇప్పుడు కంప్యూటర్ లేదు కదా, ఈ చిప్పులు మామూలుగా ప్లే కావు, మీకు ఆడ రండి మీ అందరు చూద్దురు అంటే, మీరే పోలీసులు తీసుకురాపోరు అన్నారు. ఆ, అంటే ఎంత బలుపు మాటలు కాకపోతే మీకు అంటుంటే మీరే తీసుకురాపోరు పోలీసులు, మాకు భయమా అన్నారు. ఉమ్, అప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఇది అని మాట్లాడితే, ఇక ఆయన ఎస్ఐఓ సిఐఓ ఏంటో గాని, ఉమ్, మీరు కంప్లైంట్ ఇయ్యండి, ఏం అనలేదు, ఫోన్ తెప్పిస్తా అంటాడు. ఆ ఫోన్ ఎవరైతే లాక్కున్న ఫోన్ వచ్చింది ఇప్పుడు, ఉమ్, కానీ ఫోన్ ఎవరైతే లాక్కున్నారో అతను రాలే. ఆ ఫోన్ తెప్పించి. నేనన్నా కదా మరి ఫోన్ లాక్కున్న వ్యక్తి ఎక్కడండి అని అంటే, మేము ఎంక్వైరీ చేస్తాం అన్నట్టు. ఎంక్వైరీ చేయడానికి ఏంటంటే, ఫోన్ లాగుతున్న అన్ని కెమెరాలు, ఫోన్ లాగిన విజువల్స్ మా దగ్గరే ఉన్నాయి కదా అవును. అనేసి నేను చెప్పిన. దీన్ని బయట కొంత ఎట్లా పోర్ట్రేట్ చేస్తారంటే, ఉమ్, మేము బీఆర్ఎస్ జర్నలిస్టులు అన్నమాట, 2014 నుంచి అట మేము బీఆర్ఎస్ జర్నలిస్టులు రూపాంతరం చెందిరని కొంతమంది దాన్ని ఉమ్, బక్వాసింగ్, వాళ్ళని జర్నలిస్ట్ అనాలో ఏమనాలో తెలియదు. ఉమ్, మేము అసలు నాకున్న గట్టి నమ్మకం ఏంటంటే, అసలు ఇక్కడ గొడవ జరుగుతుందని గాని, కెమెరాలు లాక్కుంటారని గాని అసలు నేను అసలు ఊహిస్తే ఎందుకు వస్తాం, అవును. మాకు కూడా ఎందుకు రిస్క్ అని అనుకుంటాం కదా. ఉమ్. ఒకవేళ బీఆర్ఎస్ జర్నలిస్టులు అయితే, బీఆర్ఎస్ జర్నలిస్టులు బయట తిరిగారు కదా ఇట్లాంటి దాడులకు పాల్పడుతురని, భయం ఉంటది కదా, అవును. మమ్మల్ని కొడతారేమో చేస్తారేమో అని. ఎవరి పాలమైనా వానికైతే ఇదిగానే ఉంటది కదా. ఉమ్, ఏమి ఆడోళ్ళం పోయి బజార్లో పడి వాళ్ళు కొడుతుంటే కొట్టించుకోవాలని మాకేమైనా ఉంటది, మాకు తెలిస్తే. ఉమ్, ఇది నేను అన్న గిట్లుంటదా అనండి పోలీస్ స్టేషన్ లో అంటే, మీరు వచ్చినప్పుడు కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ అన్ని ఇవ్వాల్సి ఉండే అంటే, ఉమ్, గిన్నేళ్ల జర్నలిజం లో ఎప్పుడు కూడా, ఇప్పుడు ఉద్యమం సమయంలో కూడా మాకు ఇట్లా జరగల. ఉమ్, ఉద్యమ సమయంలో కూడా మేము లైవ్లు చేసినాం, క్యాంపస్లలో కవరేజీలు చేసినాం, కానీ ఎన్నడూ ఇది చూడలే. కాబట్టి ఇన్నేళ్ళు, ఈ 16-17 ఏళ్లలో ఎన్నడూ కూడా మేము పోలీసులకు ఇన్ఫార్మ్ చేసేయాలి మనం ఏమన్నా. ఓకే, కొత్త రూల్ పెడుతున్నారు అన్నట్టు పోలీసు వాళ్ళు, జర్నలిస్టులు వస్తే ఇన్ఫార్మ్ చేయాలని. అంటే వేరే ఊర్లకు మనం కవరేజ్ లో పోతే, ఇంకా ఇప్పుడు ఆయన చెప్పిన విధానం ఏంటంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసుకోవాలంట. మరి అది మాకు ఎప్పుడు తెలియదు కదా. అవును, ఇలా ఇప్పుడు మేము మునుగోడు పోయినాం, వాళ్ళేమి ఇట్లా చేయలే కదా. అవును. ఇప్పుడు ఆడ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఆడ అదే ఇలాకలో ఉన్న మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, ఇదే మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకలో పోయినాము, ఉమ్, మరి చాలా మంది పోయినాం, శ్రీధర్ బాబు ఇలాకలో పోయి కవర్ చేసినాము, బట్టి గారు ఇలాకలో పోయి కవర్ చేసినాము. ఉమ్, మరి వీళ్ళందరూ ఏమి చేయించలేదా ఇట్లా మరి? ఉమ్, పెంచి పోషిస్తున్నాడు కదా అక్క, అంతే. ఇలా కొత్తగా ఇయ్యాలనే పోయినామమ్మ, ఈ మహిళా జర్నలిస్ట్ ఇయ్యాలే పోయినామని కదా. ఉమ్, రుణమాఫీ మీద మొన్న పోయింది మునుగోడికే కదా. ఉమ్, మరి వాళ్ళు ఎవరు ఇట్లా చేయలేదు ఎందుకు? ఉమ్, మిగతా కాన్స్టిట్యూన్స్ లో పోయినాము, మిగతా కాన్స్టిట్యూన్స్ లో ఎమ్మెల్యేలు లేరా, వాళ్ళ మంత్రులు లేరా, మరి వాళ్ళు చేయలేదు కదా. మరి గీడ మీరు పొంచి పోషించారు కాకపోతే, మీరు వెనకాల వచ్చి రెక్కి వేసుకొని మిగతా వాళ్ళందరినీ రెచ్చగొట్టి గదే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందలే, ఇదేనా ఉమ్, పద్ధతి? ఉమ్.
ఇది అసలు జరిగిన వాస్తవం ఏంటంటే మీ దగ్గరికి, ఎందుకంటే కొన్ని ఫోన్లలో అరే ఎవరు తీస్తే వాళ్ళే, మేము ఉన్నాము ఏముంటాము, ఇద్దరు కెమెరామెన్లు, ఇద్దరు డ్రైవర్లు ఉంటే ఇంకా డ్రైవర్లు ఏం చేయలేరు కదా, వాళ్ళకి కెమెరాలు లాక్కుంటుంటే ఏం చేస్తారు, ఫోన్లు తీస్తుంటే ఫోన్లు లాక్కుని నెలకేసి కొడతామనంటే నాదేమో తీసుకొస్తే నేను పోలీస్ స్టేషన్ లో తీసుకోవాల్సి వచ్చింది, తనదేమో సరిగ్గా ఫోన్ పగిలింది, ఆమె బురదలు నెట్టేసి. ఇప్పుడు ఎట్లా తెలుసాడా దాడి అంటే ఏం చెప్పనా, బాధ ఏంటి రేఖ, వాళ్ళు ఏదో కొట్టినా అవమానించినా బాధపడమేమో. ఇప్పుడు మనం జెండర్ ఈక్వాలిటీ ఎందుకు తెస్తాము అని అంటే, జెండర్ మన కొంత ఎందుకు నేచర్ అనేది ఒకటి ఉంది, ఒక మగ ఆడ. ఇప్పుడు నువ్వు ఇదే అదనుగా చూసుకొని నువ్వు సెల్ ఫోన్లు లాగేసి చేతులు ఏడబడితే ఆడేస్తే ఎంత బాధ ఉంటది, అవమానం కూడా కాదు మనిషికి, ఎంత బాధ ఉంటది. ఇప్పుడు ఇక్కడ బాధపడుతుంది, మీరు దెబ్బలు కనపడే కొట్టినా కూడా ఇంకేదన్నా ఉంటుండేమో కానీ మీరు ఏడబడతాడు చేతులు, ఇదే సందు కానీ చేతులు వేసేసి, మీరు కెమెరాలు లాగేసి సెల్ ఫోన్లు లాగేసేసి మీరు చేతులు వేస్తే ఎట్లుంటది. ఇది ఇక్కడ జరిగిన ఒక దౌర్జన్యం. ఇది మంచి తీరైతే కాదు, ఇది నిజంగానే అందరికి రీచ్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇది మంచిది అయితే కాదు, ఇదంత ఒక విషవృక్షం లాగా పెంచి పోషించుకోవడం తప్ప ప్రభుత్వాలు ఇట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు రేఖ. ఎందుకంటే రేపు స్వేచ్ఛ ఏడో పర్స్ వచ్చింది, ఎవరు కూడా అట్లాంటి సమస్యను ఎవరు వెలికి తీయలేడు. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్, ఇది పరిస్థితి. మొత్తం మీద బురదల నెట్టేసి సెల్ ఫోన్లు లాక్కొని మొత్తం మీద అక్కడ చూడొచ్చు మనము, మన కాకులు కదా గద్దలు కదా వాలినట్టు ఎక్కడ పడితే అక్కడ చెయ్యిలు వేసుకుంటా దుర్భాషలు ఆడుకుంటా మాట్లాడుకుంటా ఇలా మహిళా జర్నలిస్టులను దాడి చేసిండ్రు, మహిళా జర్నలిస్టుల పైన దాడి చేసిండ్రు, కెమెరాలు లాక్కునుడు, ఫోన్లు లాక్కునుడు జరిగిన విషయం మొత్తము అక్క చెప్పింది. మొత్తం మీద ఈ అంశాన్ని అయితే, ఈ విషయాన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం. కంపల్సరీ అర్హులు ఎవరైతే ఉంటారో శిక్ష అర్హులు కంపల్సరీ వాళ్ళని గుర్తించి కంపల్సరీ శిక్ష వేయాల్సిందే. వీడియోస్ విజువల్స్ అన్ని ఉన్నాక కూడా విచారణ చేస్తామని చెప్తా ఉన్నారట. మొత్తం మీద ఇది పరిస్థితి. ఫోన్లు లాక్కోవడం, పలగొట్టడం, బురదలో నెట్టేయడం, చిప్పులు తీసి ఇసరగొట్టడం, ఇది మరి రౌడీలను గూండాలను పెంచి పోషిస్తున్నారా ఈ ఇందిరమ్మ ప్రజాపాలనలు అనేది మాత్రం వాళ్ళే సమాధానాలు చెప్పాలి.